ఏ ప్రాంతాన్నైనా సరే సరస్వతీదేవే మారుస్తుంది. చదువుకుంటే ఆ ప్రాంత యొక్క జీవనగతులు అలాగే ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు పూర్తిగా మారుతాయి అనడానికి ఈరోజు కాశ్మీర్ సజీవ సాక్ష్యంగా మారుతుంది. 2019లో వచ్చినటువంటి 370 రద్దు వల్ల ఈరోజు కాశ్మీర్ యొక్క ప్రజల జీవితాలు పర్యాటక రంగం వైపు అలాగే టెక్నాలజీ వైపు కూడా పరుగులు తీస్తున్నాయి. దీంతో పాటు అనేక ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు అక్కడ యువత కూడా సివిల్ సర్వీసెస్లో రికార్డు స్థాయి చరిత్ర సృష్టించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 16 మంది సివిల్ సర్వీస్లో ఈ యొక్క ర్యాంకులు సంపాదించారు. ముఖ్యంగా ఇర్ఫాన్ అహ్మద్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 957వ ర్యాంక్ సాధించాడు. వీళ్ళ నాన్నగారు దినసరి కూలి అంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తన కొడుకు 957వ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరంటే తౌసిఫ్ అహ్మద్ గని సివిల్స్లో 254వ ర్యాంక్ సాధించాడు. ఈయన కూడా ఒక దినసరి కూలి కుమారుడు. వీళ్ళ నాన్నగారు భూమి అమ్మి మరీ ఇతన్నైతే చదివించడం జరిగింది. అండ్ ఎలాంటి మార్పు వచ్చింది? ఒకప్పుడు కశ్మీర్ అంటే ఉగ్రవాదులు ఉండేవాళ్ళు, వేర్పాటువాదులతో నిండిపోయి ఉండేది. ఇప్పటికీ వేర్పాటువాదులు ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి ఇప్పటి వరకు కేవలం 7 సంవత్సరాల కాలంలోనే ఇంత మార్పు వచ్చిందంటే, అదే మనం అప్పటి నుంచి 370 రద్దు చేస్తే ఈరోజు కశ్మీర్ పరిస్థితి ఎలా ఉండేదంటే హాయిగా చక్కగా ఉండేది. పునది పక్కన పెట్టండి, మరొక 20-30 సంవత్సరాలు లేదా 2047 నాటికి చూసుకున్నట్లయితే కశ్మీర్ యొక్క జీవితాలు పూర్తిగా మారుతాయి. ఈరోజు అందరూ కూడా సివిల్ సర్వీసెస్లోనే మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. అయితే 370 రద్దు అవ్వడం వల్లే వీళ్ళు చదువుకుంటున్నారా అంటే అవును, ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అయితే వచ్చింది. వీళ్ళు చిన్నప్పటి నుండి చదువుకుంటున్నారు, కాదనడం లేదు. కానీ వాళ్ళ యొక్క మార్పు ఈరోజు మనం కేవలం ఉగ్రవాద మనస్తత్వంతో మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక దేశం ఉంది అని ఈరోజు వీళ్ళు గ్రహించారు. వీళ్ళని చూసి తరువాత తరం కూడా ముందుకు వస్తుంది. అదే రాహుల్ గాంధీ యొక్క కాంగ్రెస్కి బీజేపీకి ఉన్నటువంటిది. బీజేపీ ఎందుకు అంటారు, ప్రతి ఒక్కడూ కూడా విమర్శించడమే. ఈరోజు ఈ క్షేత్రస్థాయిలో మార్పులు అనేవి మనం చూస్తున్నామంటే కేవలం బీజేపీ వల్లే. నేను బల్ల బుద్ధి మరీ చెప్తాను.